ముఖ్యమంత్రి 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 ముఖ్యమంత్రి. మిస్టర్ ధర్మరాజ్, ఇది రౌడీల మీటింగ్ కాదు, సీఎం మీటింగ్. కూల్ డౌన్ చేసి. మీరు ప్రజానాయకులు, ప్రజలే మిమ్మల్ని చూసి నవ్వేట్టు ప్రవర్తించకండి. ముఖ్యమంత్రి చెప్పండి, ఏమిటి మీ సమస్య? ఇది సమస్య కాదు, ఆందోళన. ఇంకా ఎన్నాళ్ళు మీ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారు అని. ఈ సిటీలో ఉన్న ఆఖరి రౌడీ షీటర్ చచ్చేంత వరకు. ముఖ్యమంత్రి, ఈ కాఖీతో చెప్పు, ఎన్కౌంటర్ పేరుతో బడుగు వర్గాలతో మైనార్టీలతో రక్తపు హోలీ ఆడడం వెంటనే ఆప్మని. మిస్టర్ ధర్మరాజ్. అగ్ని సార్ ప్లీజ్. రక్తపు హోలీలాటల్ని నీలాంటి నీచ రాజకీయ నాయకులు ఆడతారు, మాలాంటి పోలీసులు కారు. మందిరం మసీదు పేరుతో మన దేశంలో గొడవలు సృష్టించేదెవరు? మీరు. బీహార్లో యాదవులకి బ్రాహ్మణులకి, యూపీలో ఠాకూర్లకి దళితులకి, గుజరాత్ లో హిందువులకి ముస్లిమాన్లకి అంతెందుకు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక తల్లి బిడ్డలంగా బతికే మన మధ్య కొందరి స్వార్థం కోసం, రాజకీయ స్వలాభాల కోసం మనల్ని విడదీయాలని చూసేదెవరు? మీరు. ఓట్ల కోసం నోట్లు ప్యాకెట్లు విసిరి, అసెంబ్లీ మెట్లెక్కిన వెంటనే కోట్ల కొద్దీ డబ్బులు సంపాదించి, మీకు ఓటు వేసిన ప్రజల్ని నిర్లక్ష్యం చేసి, భూస్వాధీనం పేరుతో అక్రమంగా డీనోటిఫికేషన్ చేసి సైట్లను తీసుకుని ఉల్లాసంగా ఫ్లైట్లలో తిరుగుతూ, సుందరాంగులతో రాత్రుళ్లు గడుపుతూ, పవిత్రమైన భారతమాతను నడి రోడ్లో మానభంగం చేస్తున్నదెవరు? మీరు. మానవ హక్కుల భక్షక, మమ్మల్ని అవమానిస్తావా? ఈ ముఖ్యమంత్రి, ఈ కమిషనర్ నీకు సపోర్ట్ గా ఉన్నారనే కదా ఇంత కొవ్వు. వీళ్ల ప్రభుత్వాన్ని చిటికలో పడగొట్టేయగలను. నేను ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటాను, నీ చేత ప్రతిరోజు సెల్యూట్ చేయించుకుంటాను. ఈ కమిషనర్ కి కానిస్టేబుల్ గా ప్రమోషన్ ఇస్తాను. నేను చెప్పింది చెయ్యలేదంటే నా పేరు ధర్మరాజే కాదు. జాగ్రత్త. ఏ మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నావు? ఆ రౌడీ షీటర్ల గురించేనా? మానవత్వం లేకుండా అమానుషంగా ఎందరో అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. వాళ్ళ భార్యల్ని విధవల్ని చేస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని అనాథుల్ని చేస్తున్నారు, టోటల్ గా అల్లకల్లోలం సృష్టించి లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ లో షూట్ చేస్తే మేము మానవ హక్కుల భక్షకులు. ఒక రౌడీ షీటర్ అయిన నువ్వు మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నావా? మాతోనే ఛాలెంజ్ చేస్తావా? యు ఆర్ ఆల్ ఇన్హ్యూమన్ బాస్టర్డ్స్. నీకు కోపం వస్తే ఒట్టి వేలు మాత్రమే చూపించగలవు. నాకు కోపం వస్తే నాకే గన్ చూపించాడు. గన్నేంటి, వాడు మాట్లాడిన మాటలు బుల్లెట్లలాగా నా గుండెల్లో దూసుకుపోయాయి. అబ్బా, వాడి మాటలు టీటీఎస్ సౌండ్ లాగా ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఒక రౌడీ షీటర్ అయిన నువ్వు మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నావా? ఆ అగ్నిని సీఎం ముందు ఎరగదీసేస్తానని ఎగేసుకుంటూ వెళ్ళావు. ఇప్పుడు మొండ మోపిలా మూల కూర్చున్నావు. వాడు మన ఇమేజ్ ని సర్వనాశనం చేసేస్తున్నాడు. వాడికి చావంటే భయం లేదయ్యా. ఏ టీవీలో చూసినా, పేపర్లో చూసినా హెడ్లైన్స్ లో వాడే వాడే. ఎందుకుండదురా, వాడికి ఆ సీఎం కమిషనరు సపోర్ట్ ఉన్నంత వరకు వాడిని మనం ఏమీ చేయలేం. వదిలేయండి. హలో సార్, సీఎం ని కమిషనర్ ని చంపడానికి ప్లాన్ చేశారు. దానికి కడప సిద్ధారెడ్డిని పురమాయించారు సార్. థ్యాంక్స్. చలో చలో. ఏందదే? ఓ సారీ, వస్తావా? యారిగా? రెడ్డి గారింటికి. యారెడ్డి? పులివెందుల సిద్ధారెడ్డి. సిద్ధారెడ్డి ఇంటికా? ఇంటికాడ చెప్పే వచ్చినావా? పోయా. నువ్వు పోయో.
టీవు దండాలయ్య అన్న రాయలసీమ అన్న నోట్లో వేయటం రజనీ స్టైల్, కింద పడేయటం ఈ అన్న స్టైల్. నేను ఒక్కసారి నలిపితే 100 సార్లు నలిపినట్టే. నమస్తే అన్న. నమస్తే. వస్తావా? ఎక్కడికి? పులివెందుల సిద్ధారెడ్డి గారి. పులివెందుల సిద్ధారెడ్డి గారిని కానీ సరే, హైదరాబాద్ లో ఉన్న రాజశేఖర రెడ్డి గారిని కానీ సరే, ఎనీ టైం ఎనీవేర్ ఎనీ ప్లేస్, ఈ భాష ఎవ్వర్ రెడీ. చంపింది ఎవరో తెలుసా? సిద్ధారెడ్డి గారి మనుషులు. చంపబడింది ఎవరో తెలుసా? సిద్ధారెడ్డిని ఎదిరించిన మనిషి. ఇది పులివెందల. ఇంకా వెళ్ళాలా? పోనీ వెనకేగా. పులివెందల. సార్, ఒక ఫోన్ చేసుకొని వస్తాను, కూర్చోండి. రెడ్డన్నా, వాడు నీ గురించి ఎంత చెప్పినా ఎన్నుకోవటంలో వాడు సామాన్యుడు కాదు, మొండోడు. అందుకే ఫిక్స్ చేశా. సౌండ్ విను. ఈ సౌండ్ విను. వాడు ఒక్కసారి కొడితే 100 సార్లు కొట్టినట్టుంది. ఎంత ధైర్యం ఆ నాయల్కి! నేను నవిలి పారేసే ఎంగిలి ఎముకలకు ఆశపడే ఆ పోలీస్ కుక్క నాకే ఎదురు తిరుగుతాడా? ఈ పులివెందలలో ఎవడు బతకాలన్నా, బట్ట కట్టాలన్నా, ఊపిరి పీల్చాలన్నా, ఒంటెలు పొయ్యాలన్నా, చివరికి సంసారం చెయ్యాలన్నా ఈ రెడ్డి అనుమతి, అనుగ్రహం కావాలి. అలాంటిది నాతోనే ఉండి నాకే వెన్నుపోటు పొడుస్తాడా? నా ప్లాన్ లీకౌట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాడా? తొక్కుతా, అనగా తొక్కుతా. అలాగే నేను చూసుకుంటా. ఎవర్రా? పోలీస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్. ఎన్ని గుండెలరా నీకు? నా బార్డర్లోకి ఎంట్రీ ఇచ్చి నా ఇంటికి వచ్చి మా వాడిని కొట్టి నన్నే ఎదిరిస్తావా? ఇక్కడేం పీకలేవు, ఇది రాయలసీమ. అరే చూప్! పర్మిషన్ ఇస్తే పాకిస్తాన్కి వెళ్ళి దావూద్ ఇబ్రహీం నేను నరికేస్తా. ఖబర్దార్, ఖబర్దార్, ఖబర్దార్. శభాష్, మాటలు నేర్చావు. కానీ ఈ రాయలసీమలో కత్తులు మాట్లాడతాయి. ఎసైడ్రా!
సంజయ్, లెట్ us shift him to హైదరాబాద్. ఎస్ సార్. ఏయ్! ఏది ఏమైనా సరే అగ్ని ఆ కడపరెడ్డిని హైదరాబాద్ కు తీసుకురాకూడదు. ఆ రెడ్డి అప్రూవర్ గా మారకూడదు. నిజం చెప్పకూడదు. చెప్పాడో కథం కేల్ కథం. లేపెయ్యాలా, దారిలోనే లేపెయ్యాలా. అగ్నినైనా లేపెయ్యాలా, లేదా ఆ కడపరెడ్డినైనా లేపెయ్యాలా. నేను లేపేస్తాను. మోసుకొండ్రా. మీ వల్ల కాదు. ఇంతవరకు మీరు పీకింది చాలు. ఇక నా పవర్ చూడండి.